నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. అధికార ప్రతిపక్షాల కౌంటర్ ఎన్కౌంటర్లతో సభ సమరాన్ని తలపించింది. సర్పంచ్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని బీఆర్ఎస్ పట్టుబడితే అది వారసత్వంగా తమ గత ప్రభుత్వం ఇచ్చిందంటూ మంత్రులు సెటైర్లు వేశారు. కేవలం ఒక్కటంటే ఒక్క సంతకం పెట్టుంటే గత ప్రభుత్వంలోనే క్లియరెన్స్ అయ్యేవి. సర్పంచ్ల పాటికి గ్రామాలను ఇంకా అభివృద్ధి పదంలో నడిపించేదని మంత్రి సీతక్క ఆర్థిక మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. చిన్న సర్పంచులు కాకుండా పెద్ద కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేస్తున్నారంటూ మరోవైపు హరీష్ రావు కూడా ఎదురు దాడికి దిగారు. గత ప్రభుత్వాల తప్పిదాల వల్లే బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, బీఆర్ఎస్ అంటే బకాయి రాష్ట్ర సమితి అంటూ సీతక్క గట్టి కౌంటర్ ఇచ్చారు. సర్పంచుల బిల్లులు క్లియర్ ఇంకా చేయలేకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు హరీష్ రావు. అయితే చర్చించలేకే, సమాధానాలు చెప్పలేకే బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారని మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించి సాల్వ్ చేయాలి కానీ ఇలా వాకౌట్ చేయడం సరికాదని మండిపడ్డారు ఆయన. సభా మర్యాదలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఇలా వాదన ప్రతివాదనలతో అసెంబ్లీ వాడివేడిగా సాగింది. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంపై చర్చించేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ శివకుమార్ లాల్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందు మనం శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే. శివకుమార్ గారు, ఏంటి సర్పంచుల బిల్లులు మీరు ఇప్పటికీ కూడా క్లియర్ చేయకపోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. అసెంబ్లీలో హరీష్ రావు గారు వాకౌట్ కూడా చేయడం జరిగింది. మీరు ఎప్పుడు క్లియర్ చేస్తారు? ఏంటి ఈ సర్పంచుల బిల్లులు ఎప్పటివి, మీరు ఎప్పుడు ఎందుకు క్లియర్ చేయలేకపోయారు? కారణం ఏంటి? ముందుగా అమాన్యూస్ ప్రేక్షకులు మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. నమస్తే. ఒకటేమంటే ఈ దొంగ అని అరిసినట్టుంది లక్ష్మీనాథ్ గారు. ఎందుకంటే గతంలో 2014 నుంచి ఇప్పటివరకు సర్పంచులని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది ఒకసారి వాళ్ళు ఆలోచించాలా. ఏదైతే సర్పంచులు వాళ్ళకి నిధులు ఇవ్వకపోయినా, వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి కేటాయింపులు చేయకపోయినా, అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు ఏదో పని చేపించడం జరిగింది. చాలా జాగాలల్లో వీళ్ళు 10 సంవత్సరాలలో వాళ్ళని పెట్టిన ఇబ్బంది ఇంత అంత అనేది కాదు. అవసరమైతే కొంతమంది సర్పంచులు అయితే వాళ్ళు ఎక్కడనో సెక్యూరిటీ గార్డ్గా కూడా పనిచేసి ఏదైతే అప్పులు తీర్చడానికి వాళ్ళు ఇబ్బంది పరంగా పడిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు దొంగ అని పరిగెత్తినట్టు ఒక రకంగా ఉంది. అది వాళ్ళు ఇప్పటికైనా మొత్తానికి వాళ్ళ బుద్ధి మార్చుకోవాలి. వాళ్ళ చేసే పనిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే రకంగా ఈరోజు ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకొని ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో అది కాంగ్రెస్ పార్టీగా పూర్తి చేయడానికి ముందుకు పోతుంటే ఈరోజు అసెంబ్లీలో సర్పంచ్ల గురించి వాళ్ళు మళ్ళీ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇది హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళకంతా ఇంకా కూడా బుద్ధి భ్రమించింది. వీళ్ళు ఇంకా కూడా మేమే అధికారంలో ఉన్న రకంగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీరు 10 సంవత్సరాల సర్పంచులను ఎంత అయితే ఇబ్బందులు పెట్టినరో వాళ్ళందరూ కూడా స్వయాన ఎన్నో వీడియోలు ఎంతో ప్రెస్ ముంగట మాట్లాడడం జరిగింది. అది ఒక్కసారి మీరు సరి చూసుకున్నారు. మీ బకాయిలు మొత్తానికి ఇప్పుడు మా సీతక్క గారు చెప్పినట్టు కరెక్ట్ మాట అది. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి కాదు, భారత బకాయిల రాష్ట్ర సమితి అనే రకంగా చేనేతనాలకు చీరలు అన్నారు, సూరత్కు పోయి తెచ్చిండ్రు, వాళ్ళ అప్పులు అట్లాగే ఉన్నాయి. మీరు ఎక్కడన్నా ఏదన్నా ఖచ్చితంగా ఏదైతే 10 సంవత్సరాల బాధ కలిగిందంటే ఆయనకి, హరీష్ రావు గారికి బాధ కలిగింది. ఇది మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు బకాయిలు చెల్లించలేదు కాబట్టి నేను వాకౌట్ చేస్తున్నాను వెళ్ళిపోయారు ఈ రోజున ఆయన. ఇప్పుడు హరీష్ రావుకి ఇంతన్నా ఒక ఆలోచన పరుడైతే ఆయన ఏం తెలివి ఉంది అనేది ఒకసారి ఆలోచన. అప్పు అయిన పెట్టి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు అప్పు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నెపనం పెట్టి మొత్తానికి వాకౌట్ చేయడం అంటే అక్కడ మొత్తానికి ఆయనకు సమాధానం లేదు. గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ పెట్టిన అప్పుల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా అసెంబ్లీ జరిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట మాట్లాడినారు, స్పీకర్ గారు మొత్తానికి తాళం వేసేయండి, వీళ్ళెవ్వరు కూడా అసెంబ్లీ జరిగే వరకు బయటికి పోవద్దు, ఖచ్చితంగా వీళ్ళు చేసిన తప్పులనంతా మనం ఎత్తి చూపించాలి, వీళ్ళకి ఇప్పుడైనా బుద్ధి రావాలనేది గత అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వీళ్ళు ప్రతిపక్ష నాయకునిగా ఉండి అటు కేసీఆర్ ఫామ్ హౌస్లకి బయటికి రాడు,
లాస్ట్ టైం అసెంబ్లీలో వచ్చి ఒక అటెండెన్స్ వేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు కేటీఆర్ నేనే హీరో అంటాడు, మళ్ళీ అలా బీఆర్ఎస్ టీఆర్ఎస్కి హీరో లేడు. ఈరోజు హరీష్ రావు కొత్త డ్రామాలు చేయడం అంటే మొత్తానికి హరీష్ రావు ఇవ్వాలని కొత్తగా డ్రామా చేస్తలేడు. మొత్తానికి ఆయన ఎప్పటి నుంచి అయితే కిరోసిన్ పోసుకొని పుల్లల డబ్బి అగ్గిపెట్టే దోలాడుతూ 1200 మంది యువకులని ప్రేరేపించి చంపిన ఆయనకు అది ఉంది. ఆయన ఇప్పుడు కూడా ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ డ్రామా. అంటే మొత్తానికి నన్ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అటాక్ చేస్తారు, నేను ఈ బాధ తట్టుకోలేననే ఉద్దేశంతోనే ఆయనకు బాధ కలిగిందని ఒక కొత్త మాట మాట్లాడి బయటపోయిండు తప్ప ఆయన నిజంగా కూడా సర్పంచుల మీద వాళ్ళ బకాయిలు రాలేదనో లేకపోతే బకాయిలు పెట్టిందే మీరు ఒకసారి బుద్ధి ఉండి మాట్లాడాలా మీకు. ఎందుకంటే మీరు బకాయిలు పెట్టకపోయి ఉంటే ఈరోజు సర్పంచులు ఏదైతే సెక్యూరిటీ గార్డ్ గానో లేకపోతే వాచ్మెన్ గానో పనిచేసి లేకపోతే వేరే దగ్గర అప్పులు తెచ్చి, కొంతమంది అయితే డైరెక్ట్ ఓపెన్గా చెప్పిన మా దగ్గర నువ్వు ఆస్తులు లేకపోతే బంగారం తాకట్టు పెట్టి మేము అక్కడ పని చేయించడం జరిగింది, ఇవ్వలేదు అని చెప్పి మళ్ళీ ఈరోజు కొత్త డ్రామా చేస్తూ హరీష్ రావు ఇది మాట్లాడడం అయితే మంచి పద్ధతి కాదు. ఒక్కో బీఆర్ఎస్ నేత వేల కోట్లు సంపాదించుకున్నారు తప్పితే బకాయిలు వాళ్ళకి పెట్టారు తప్పితే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో సర్పంచుల మీద వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళ గురించి లేదు అని చెప్పి సీతక్క మాట్లాడారు. నిజంగా బకాయిలు పెట్టారా ఏమంటారు? మొత్తానికి 1000 కోట్లు సంపాదించుకున్నారా? ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైతే అధికారంకి వచ్చిండో చెరువులు పూడిక అని చెప్పి చెరువులు పూడిక పేరుతో చెరువులన్నీ కబ్జా చేసింది వాళ్ళే. ఈరోజు ఫామ్ హౌస్ కల్చర్ ఒక కార్పొరేటర్ ఎంపీటీసీ కాడికని ఈరోజు ముఖ్యమంత్రి వరకు కూడా, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు కూడా అందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్ కల్చర్ ఎవరు తీసుకొచ్చిండ్రు అంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేసి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి నీళ్లు వాళ్ళే తీసుకున్నారు, నిధులు వాళ్ళే తీసుకున్నారు, నియామకాలు వాళ్ళే తీసుకున్నారు. ఈరోజు సామాన్యమైన ఒక కార్యకర్తని కనీసం గుర్తింపు ఇవ్వలేదు, ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదు. మొత్తానికి ఎన్ని రకాలుగా దోచుకోవాలనో అన్ని రకాలుగా తెలంగాణని కుల్లగొట్టేసారు వీళ్ళంతా. రైట్. మనం ఒకసారి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారితో మాట్లాడే ముందు, రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం. రామ్మోహన్ గారు మీతో మాట్లాడే ముందు మన దగ్గర బైట్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఓకే. 3,300 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచుల పాలిట పేద కాంట్రాక్టర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు. ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1200 ఇచ్చారు, అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎట్లా ఉంటది అభివృద్ధి, ఎంత వెనుకబడేయబడుతుంది అనడానికి నేను పుట్టినటువంటి ఆదివాసీ గూడాలు, పల్లెలు, తండలు, మామూలుగా అటవీ ప్రాంతాల పరిస్థితి మాకు తెలుసు. ములుగు గాని, నేను ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆదిలాబాద్ గాని, నేను నిరంతరం పర్యటన చేస్తున్నటువంటి అచ్చంపేట గాని. కాబట్టి అలాంటి గ్రామాలకు ఖచ్చితంగా రోడ్లు వేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకొని రాబోయేటువంటి 4 సంవత్సరాలలో 12,000 కోట్లతోటి 17,000 కిలోమీటర్ల వరకు రోడ్లు నిర్మించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది సార్. ఇప్పటికీ ఈ ఏడాది సిఆర్ఆర్ కింద 2,311 కోట్ల రూపాయలను మంజూరు చేసి 2,400 కిలోమీటర్ల నిర్మాణం కోసం టెండర్లు వేసే ప్రాసెస్ లో ఉన్నాయి సార్. కొన్ని టెండర్లు కూడా అయినాయి, కొన్ని వర్క్స్ కూడా చేపట్టడం జరిగింది. ప్రతి నెల 270 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత బకాయిలు ఉంటాయి అధ్యక్ష. మేము డిసెంబర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి మాసంలో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది. ఒకవేళ ఉన్నా ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే. ఆయనేమో ఒక పక్షాన 270 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడివి అధ్యక్ష? ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అధ్యక్ష? ఈ రోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సమాధానం చెప్పాలా. ఈ రోజు గౌరవ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు చెప్పారు, ఏ విధంగానైతే బకాయిలు మా నెత్తిపైన పెట్టి వారి ప్రభుత్వం ఆ రోజు మేము తీసుకున్న వారసత్వం. చెప్పండి రామ్మోహన్ గారు. శ్రీధర్ బాబు గారు అడిగారు, సీతక్క గారు చెప్తున్నారు 1000 కోట్లు మీరు సంపాదించుకొని ఈ రోజున 270 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టుకుని ఉన్నాయని చెప్పి ఈ రోజున సర్పంచులు వాళ్ళ మీద పెట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బదనాం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మరి అది నిజం కాదా? చెప్పండి మీరు. ముందుగా పెద్దలందరికీ నమస్కారం.
అసెంబ్లీలో జరిగిన చర్చలు ఈరోజు చూస్తున్నాం, వాడివేడిగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. పరిపాలన నిరంతరం జరిగే ప్రక్రియ ఇది. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఇవ్వలేదు, మేమెందుకు ఇవ్వాలి అన్నట్టు చందంగా ఉంది ఒక కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచి అక్కడ సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టి దానికి సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి బిల్లులు ఏమన్నా అవును సార్, బిల్లులు పెండింగ్లు ఏ సంవత్సరం నుంచి ఉన్నాయి రామ్మోహన్ గారు? బిల్లులు పెండింగ్ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చాక పెట్టిందా, గతంలో మీ ప్రభుత్వమే పెట్టిందా బిల్లులు పెండింగ్? అది ఇంపార్టెంట్ కదా. ఇది గతంలో బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఆ బిల్లులు పెండింగ్ బిల్లులు చెల్లించమని చెప్తున్నది గ్రామ పంచాయతీలకు. అప్పులు ఏది మేము పర్సనల్ అప్పులు చేసి కేసీఆర్ గారు పర్సనల్ అప్పులు, కేటీఆర్ గారు, హరీష్ గారివి, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రుల ఖాతాలో ఉన్న అప్పులు కట్టమని చెప్పట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏం చెప్తున్నారంటే ఏదైతే ఈ ప్రభుత్వం పెండింగ్, పోయిన ప్రభుత్వం పెండింగ్, మీరు ఎందుకు కట్టలేదు, మీరు ఎందుకు పే చేయలేదు అసలు? ఆ డబ్బులు ఇవ్వమని చెప్తున్నారు. కాదండి, మీరెందుకు పే చేయలేదు? ఈ రోజు వాళ్ళంటే విపరీతమైన ప్రేమ వచ్చేసింది. సర్పంచులు అంటే అయ్యో పాపం సర్పంచులు అని తెగ బాధపడిపోతున్నారు. హరీష్ రావు గారు, మీరు ఎందుకు అంతకు ముందు సర్పంచులకు మీరు అట్టి పెట్టారు? ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం నేనేం చెప్తున్నాను చెప్పండి. వాళ్ళు కేవలం ఒక్క సంవత్సరం సర్పంచ్ గా ఉండలేదు. మా ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా సర్పంచ్గా పనిచేసారు చాలా మంది. కొంతమంది ఒక టర్మ్ 5 సంవత్సరాలు పనిచేసి ఉండొచ్చు. ఆ 5 సంవత్సరాల్లో పనిచేసినప్పుడు 5 సంవత్సరాల్లో ఎన్ని నిధులు వచ్చినామో ఆ చివరి సంవత్సరం, ఆ చివరి 6 నెలల్లో మిగిలిపోయిన నిధులు మాత్రమే ఎలక్షన్ పేరు మీదనో ఇంకా స్థానిక సంస్థలు ఏదో బిజీలో ఉండి ఒక బిల్లు రాలేకపోవచ్చు. అంత మాత్రాన టీఆర్ఎస్ ప్రభుత్వం 1000 కోట్లు తీసుకున్నారు, ఫామ్ హౌస్ కల్చర్ నేర్పిస్తున్నారు, లేదా అవి డబ్బులు అన్ని మొత్తం రామ్మోహన్ గారు, మీకు కొంచెం కూడా ఇదిగా అనిపించట్లేదా? చూడండి, మీరు ఒక 6 నెలలు సంవత్సరం అంటున్నారు, 6 నెలలు సంవత్సరం వెళ్ళిపోయి అంటున్నారు. ప్రభుత్వం ఇది వచ్చి 6 నెలలు సంవత్సరమే. ఒకేసారి 6 నెలల సంవత్సరంలో కుదుర్చుకుని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్లీ చేయగలుగుతుంది? ఇప్పుడు చేయలేదని వాకౌట్ చేసేది మీరే. నోట్ దిస్ పాయింట్. అదే చూస్తున్నాను అన్ని పత్రికల్లో. ఒక విషయం వినండి, చెప్పండి. 32,000 రూపాయలు వెచ్చించి ఒక ప్లేట్ భోజనం చేశారు ముఖ్యమంత్రి గారు. తాజ్ హోటల్ నుంచి బిల్లు తీసుకొచ్చి వేములవాడ రాజన్న గుడికి మీరు డబ్బులు కట్టండి అని చెప్పేసి బిల్లులు పంపిస్తా ఉన్నారు. మరి ఒక్క సమావేశానికి 32,000 రూపాయలు పెట్టి ఒక ప్లేట్ భోజనం చేసిన ముఖ్యమంత్రి గారు సర్పంచ్ల గారికి ఇవ్వడానికి వీలు కాదు. అది వేరే విషయం. వేరే విషయం ఎట్లయితుంది? ఎప్పుడైతే ఖజాన్లో డబ్బులు ఉన్నప్పుడు కోట్లు ప్రతి నెల మేము ఇస్తున్నాము అనే రకంగా మాట్లాడడం జరిగింది. మీరు మళ్ళా గత ప్రభుత్వం చేసిన తప్పుల గురించి మీరు ఒక్కసారి చెప్పండి. ఈ రోజు హరీష్ రావు పారిపోవడం గానీ, ఈ రోజు సౌతి తల్లి ప్రేమ చూపించడం ఎందుకు? మీరు చేసిన తప్పుల ముందు మీరు రెక్టిఫై చేయండి. మీరు గతంలో ఏదైతే సర్పంచులకు తప్పు చేసామని ఒప్పుకోండి ముందు. అది ఒప్పుకోకుండా అసెంబ్లీలోకి పారిపోతా అంటే ఎక్కడ న్యాయం ఇది? బిల్లులు ఇస్తారా ఇవ్వరా? ఒకటే మాట చెప్పండి, సర్పంచుల బిల్లులు ఇస్తారా? ఇది మాట్లాడమంటే రామ్మోహన్ గారు, సర్పంచుల బిల్లులు మీరు ఇవ్వలేదు అనేది ఓపెన్ గా సీతక్క గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఓపెన్ గా చెప్పడం జరిగింది. మళ్ళా మీరు 6 నెలలు అని అంటున్నారు. 10 సంవత్సరాల నుంచి సర్పంచులను వేధింపులు చేసిండ్రు. వాళ్ళు మొత్తానికి బంగారం తాకట్టు పెట్టో, లేకపోతే వాళ్ళు పనిచేసో ఒక సెక్యూరిటీ గార్డ్ గానో, లేకపోతే అది పనిచేయడం జరిగింది మాత్రమే. మీరు అనండి సార్, వెళ్ళండి సర్పంచ్ దగ్గరికి వెళ్ళండి. ఎవరైతే ఏ పార్టీలో ఉన్నారో ఎంక్వైరీ చేయండి. 2 సార్లు గెలిచిన టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. 90% మంది టీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్లే గెలిచిర్రు. ఎక్కడ కూడా వేధింపులకు గురి కావట్లేదు. చివరి 6 నెలల్లో, సంవత్సరం 8 నెలలు మాత్రం బిల్లులు కొంచెం పెండింగ్ లో ఉంది. వాస్తవం అది. దాని మీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే మీరు తప్పు చేసిరని ఒప్పుకోవాలి మరి. ఎందుకంటే మీ హరీష్ రావు చెప్తలేడు కదా ఆ మాట. కాంగ్రెస్ మీద నెపం వేసి పక్కన వెళ్ళిపోతుడు. ఇప్పుడు హరీష్ రావు ఒక మాట మీరు ఒప్పుకున్నట్టు ఒప్పుకోవాలా? ఏమని? మా నుంచి తప్పు జరిగింది, సంవత్సరము మేము సర్పంచులకు బడ్జెట్ కేటాయింపులు చేయలేదు, ఇవ్వలేదని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు సర్పంచులకు ఇబ్బంది పరంగా అవుతుంది. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒక సెక్యూరిటీగా పనిచేయడం జరిగింది. అది మర్చిపోయిన మీరు రిలీజ్ చేయమని చెప్తే మీరు ఇవ్వలేదు కానీ పంపడం కాదు. ప్రజా పరిపాలన అనేది నిరంతర ప్రక్రియ. రేపు మీరు అధికారం కోల్పోయి మళ్ళీ మేము వస్తాం. అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు ఏదైనా మేము మాట్లాడతాం. రామ్మోహన్ గారు, మీరు సంవత్సరం అయింది మీరు ఓడిపోయి, ఇంకా మీరు అధికారంలో ఉన్నట్టు ఇంకా మేము 4 సంవత్సరాల తర్వాత మేము వస్తామంటే ఈరోజు ఎవరు నమ్మేటట్టు లేరు. ప్రజలకు అర్థమైపోయింది 10 సంవత్సరాల టీఆర్ఎస్ నేనేం చెప్తున్నా, ఈ రోజు ప్రజలు బుద్ధి చెప్పిండ్రు అనేది కేసీఆర్ గారే ఒప్పుకున్నారు. నేను ఓడా కొడితే నేను ఫామ్ హౌస్ లో పడుకుంటా అన్నాడు. ఆయన
ఫామ్ అవుదాం అనుకుంటే అయిపోయింది. ఇప్పుడు మిగతా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు రాబోయే కవిత కానీ, కవిత వస్తే కేటీఆర్ రానంటాడు, కేటీఆర్ వస్తే కవిత రానంటాడు. ఇది కొత్త ప్రజలలో కొత్త టైప్ ఆఫ్ డ్రామాలు చేస్తారు. ఒక్క నిమిషం నేనేం చెప్తున్నా శివన్న, తెలంగాణ ప్రజల కొరకు పోరాటం చేసే టీఆర్ఎస్ పార్టీ, ఎవరి కొరకు ఇక్కడ ఏం తెలంగాణ ప్రాంతంలో ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడేది టీఆర్ఎస్ పార్టీ. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి గారికి చెప్పి కాంగ్రెస్ సంబంధించిన పనులు వదిలిపెట్టి సర్పంచ్లకు సంబంధించినటువంటి బిల్లులు మంజూరు చేసే విధానంలో ప్రయత్నం చేయండి. ఇది ప్రభుత్వ పరిపాలన నిరంతర ప్రక్రియ. ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సర్పంచులు గెలిచారు కాబట్టి మీ కేసీఆర్ గారు బిల్లు లేదు మేమెందుకు ఇస్తాం వేధిస్తున్న విధంగా మీ పరిస్థితి. కాబట్టి ఇది మానుకోవాలి. ఇటువంటి పనులు రాజకీయ కక్ష సాధింపు చర్యలు బంద్ చేసి సర్పంచుల బిల్లులు కాస్త కూస్త రిలీజ్ చేయండి. 2 విడతల 3 విడతల చెట్లు చేయండి. కానీ అది వదిలిపెట్టి మా మీద నెపంతో మీరు కూర్చోవడం అనేది ఇది పూర్తిగా శోచనీయం. ఇది ఎస్ రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. బీఎస్సీ నుండి బీఆర్ఎస్ ఎంఐఎం వాకౌట్ చేసి మీరు కూడా చూసే ఉంటారు. అదేమంటే లగచర్ల అంశంపై రైతులకు బేడీలో వేసిన అంశంపై చర్చ జరగాలని పట్టుపట్టిని బీఆర్ఎస్ ఎంఐఎం వాకౌట్ చేసినాయి. ఈ వాకౌట్ చేయడాన్ని ఇవాళ ఏం కొత్త కాదనుకోండి. వాకౌట్ చేయడం ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా ప్రతిపక్షాలు వాకౌట్ చేయడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వాకౌట్ చేయడం కూడా అసెంబ్లీ సాంప్రదాయాలు ప్రజాస్వామ్యంలో ఒక భాగమే. ఒకవేళ రూలింగ్ పార్టీలో ప్రతిపక్షానికి సరి అయిన అవకాశం ఇవ్వకుండా, వాళ్ళ యొక్క వాయిస్ను సరిగా వినిపించుకోకుండా వాళ్ళు స్పీకర్ ద్వారా నిర్బంధాలు పెడితే వాకౌట్ చేయడం అనేది ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలాసార్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాకౌట్ చేశారు. వాకౌట్ చేయడం చేయకపోవడం అనేది పెద్ద సమస్య కాదు. కాకపోతే ఇక్కడ అసలు విషయాలు ఏంటంటే ఒక విశ్లేషకుడుగా ఒక బీఆర్ఎస్ కాంగ్రెస్ కు సంబంధం లేకుండా ఒక ప్రజల తరపున నేను మాట్లాడదలుచుకునే విషయం ఏంటంటే, ఈ ఎక్కడైతే కొడంగల్లో విలేజ్ లో జరిగిన విషయంలో ఈ ఫార్మర్స్ లేదా రైతుల మీద జరిగిన విషయం కానీ, ఇప్పుడు ఇంతకుముందు మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ మాట్లాడుకునేది సర్పంచ్ల బిల్లుల విషయంలో కానీ, ఈ విషయాలలో మనం చూడాల్సిన అవసరం ఏంటంటే అది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ కాదు, ఏదో తాడు గుంచుకొని మీరు గెలిచారా మీరు ఓడిపోయారని కాదు. విషయాలు ఏంటంటే ఈ శాసనసభ అనేది ప్రజావేదిక, ప్రజలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పన్నుల ద్వారా పెడితేనే నడిచే శాసనసభ. ఆ శాసనసభలో ప్రజలకు సంబంధించిన విషయాలు ఎన్ని స్పష్టంగా అది చర్చకు వస్తాయి, దానిలో సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి అనుకున్నప్పుడు ఈ చట్ట శాసనసభలు ఈ యొక్క సార్థకత కానీ మంచిగానే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు సర్పంచుల బిల్లులే తీసుకోండి. సర్పంచుల బిల్లులో కాంగ్రెస్ ఒక మాట మాట్లాడుతున్నది, బీఆర్ఎస్ ఒక మాట మాట్లాడుతుంది. ఇప్పుడు వాస్తవాలు ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ మన ఈ సర్పంచుల బిల్లులు చాలా మటుకు రాలేదు. అది ఎలక్షన్ ఇష్యూ కూడా కావడం జరిగింది. అనేక విధాలుగా వాళ్ళు ధర్నాలు చేసినారు, అప్లపాలేదు, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అది వాస్తవాలు. అది జరిగిన చరిత్ర. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్స్ పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంటంటే ఎలక్షన్స్ ముందు మేము సర్పంచుల బిల్లులు పే చేస్తాము, ఈ కాంగ్రెస్ అన్నది మాట మీద నిలబడుతుంది, మేము రాగానే మీ బిల్లులు మేము చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు అప్పులు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు అప్పులు చేసి పేరు వాళ్ళు 5 లక్షల కోట్లు అప్పులు చేశారు, ఒక చిన్న చేయలేదు. దానిలో ఇవి కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఇవాళ మీది ప్రభుత్వం, మీది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్పంచుల బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ఉన్నది. నిజంగా ఇవాళ ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఒక ప్రజా బాధ్యత ఉన్నది, ఒక గురుతర బాధ్యత ఉన్నది. ఇప్పుడు ఒక అసలు ఎంత బకాయిలు ఉన్నాయి, మొత్తం సర్పంచులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి ఎంత ఉన్నది, దాని అమౌంట్ ఎంత, దాన్ని ఎన్ని దఫాలుగా మేము పే చేస్తాం, 2 దఫాల 3 దఫాల 2 ఇన్స్టాల్మెంట్స్గా 3 ఇన్స్టాల్మెంట్స్గా ఒక టైం బౌండ్ పెట్టుకొని మేము ఇట్లా చెప్తా ఉంటే బాగుండేది. ఏమైతున్నది ఇష్యూలో కూడా మాట్లాడుతారు. ఒక ఎమ్మెల్సీస్ అంటే ఒక పెద్ద ఎత్తున తీసుకుపోతారు, బైకాట్ అంటున్నారు, లేకపోతే వీళ్ళు గొడవ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ మాట్లాడిన దాంట్లో సీతక్క గారు మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడి ఎవరు మాట్లాడినా సమస్య సర్పంచుల యొక్క బిల్లులు. సర్పంచుల బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారన్నది వాళ్ళు ఇంత చర్చ జరిగినా కూడా అసలు విషయం ఏది రాలేదు. అసలు ఇప్పుడు ఇస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగా బీఆర్ఎస్ ఎగ్గొట్టింది కాబట్టి మేము కూడా ఎగ్గొట్టామంటారా?
ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఖచ్చితమైన సమాధానం సర్పంచులకు టైం బౌండ్ ప్రకారం ఒకసారి చెల్లిస్తారా, 2 సార్లు చెల్లిస్తారా, 4 సార్లు ఏదో ఒక కార్యాచరణ ఉంటే బాగుండేది. అట్లా కాకుండా కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణలు, బురద తల్లుకోవడాలు, వీరావేశాలతో ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఈ పార్టీ కాదు ఆ పార్టీ అందరూ కూడా ప్రజలు చూస్తున్నారు. ఈ పార్టీలు కుమ్రాట కాదు, ప్రజల సమస్యల పరిష్కారం కావాలి. కాబట్టి నా ఉద్దేశంలో శాసనసభ అనేది ప్రజల యొక్క సమస్యలను ప్రతిబింబించే ఒక అర్థంగా ఉండాలి. కానీ ఏదైతే ఇండివిజువల్ కొట్లాటలు తగాదాలు కాదు, ఒకల మీద ఒకరు బురద తల్లుకోవడంతో అది ఆ బురదంతా ప్రజల మీద పడుతుంది. కాబట్టి దయచేసి ఇటువంటివన్నీ వదులుకొని ఇప్పటికైనా సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇస్తుంది అన్న ఒక టైం చెప్పాలి. చంద్రబాబు చూస్తాను కనబడుతున్నది, ఆయన మా సీతక్క అట్లా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేసినారు కదా, మేము ఎప్పుడు ఇస్తాం, ఇంకా ఏడాదికి ఇస్తామా, 2 ఏళ్ళకి ఇస్తామా, లేకపోతే మాకు కూడా 10 సంవత్సరాలు పడుతుంది చెప్పానండి, చెప్తే తెలిసిపోతుంది ఆ విషయం. రైట్ రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి రాజమౌళి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. రాజమౌళి గారు, ఇప్పుడు మన పాపిరెడ్డి గారు మాట్లాడింది విన్నారు. 2 రాజకీయ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ప్రజల యొక్క అమూల్య సమయం వెళ్ళిపోయింది, కానీ అస్సలు విషయం అయితే బయటికి రాలేదు. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అనేది బయటికి రాలేదు, ఎప్పుడు క్లియర్ చేస్తారని బయటికి రాలేదని పాపిరెడ్డి గారు అంటున్నారు. వాస్తవం ఉందంటారా సర్పంచుల బిల్లుల విషయం? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇచ్చింది, అది నిజం. అధికారం వచ్చింది, 11 నెలలు కలిసింది, ఇవ్వలేదు అన్నది కూడా నిజం. ఇక్కడ విషయం ఏంటంటే టీఆర్ఎస్ చేసిన పాపము ఆ పెరిగిపోయి ఇట్లా తయారైంది. అది దాదాపు 1300 కోట్ల బిల్లులు చెల్లించాలన్న డిమాండ్ పై మాజీ సర్పంచుల బృందం గత నవంబర్లో ఎవరు ముఖ్యమంత్రి గారి ఇంటికి పోతుంటే వాళ్ళ ఓపెన్ చేసి పడేసింది. అయితే ఇక్కడ 1300 కోట్లు వాళ్ళు ఊహించేది. ఆ 1300 కోట్లు ఈ ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదు అన్నది ఒక పాయింట్. రెండో పాయింట్, హరీష్ గారు ఏమంటారంటే నెలకు 250 కోట్లు చెల్లించేస్తే అయిపోతుంది కదా అన్నాడు. మరి ఈయన ఎందుకు చెల్లించలేదు? 250 కోట్లు వాళ్ళ పరిపాలన నెల చొప్పున చెల్లించిన అయిపోయింది. అదొక పాయింట్. ఇంకా అన్నిటి నుంచి దుర్మార్గమైన విషయం ఏంటంటే ఈ బాకీలు, అంటే ఈ 1300 కోట్ల చెల్లింపులా ఇంకా అంతకంటే సర్పంచులు సొంత డబ్బులు పెట్టి అక్కడ సర్పంచ్ అయితే ఈ పనులు కూడా ఎట్లాంటి అంటే తెలంగాణ ప్రజలకు ఏమి నయా పైసా పనికిరాని పనులు చేసేది వాళ్ళంతా. అంటే ఈ చోటా మోటా కాంట్రాక్టర్లు, ఈ పల్లెటూళ్ళలో ఉన్న చోటా మోటా రాజకీయ నాయకుల పబ్బం గడుపుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు ఒక కుక్కకు బొక్కేసినట్టు ఎంతో కొంత పని చేసుకోపోరావై 10 రూపాయల పనులు 100 రూపాయల పనులు చేసుకోపోరావై అని చెప్పేసి చేసిన పనులు మాత్రమే. ఉదాహరణకు అవి ఏంటి అంటే ఒకటి మీకు ఇక్కడ చెప్తే నేను శ్మశాన వాటికలు, ఆట స్థలాలు, డంపింగ్ యార్డ్లు ఇట్లాంటి నిర్మాణ పనులు చేసి వాళ్ళు అంటే 100 రూపాయలకి ఫర్ ఎగ్జాంపుల్ శ్మశాన వాటి అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చినాక శ్మశాన వాటి కట్టిస్తూనే ఉన్నారు. పల్లెటూళ్ళగా సర్పంచ్లు ఎక్కడ ఉన్నారు, పల్లెల్లోనే ఉన్నారు. పల్లెల్లో ఈ శ్మశాన వాటిని కట్టిస్తేనే అక్కడ చచ్చిపోవాలని కాల్ చేసిరా, అంతకు జరగలేదా? సో శ్మశాన వాటిక పేరు మీద ఒక దుర్మార్గమైన అవినీతి జరిగింది. రెండవది ఆట స్థలాలు. ఎంత ఆట స్థలాలు కట్టించారు వీళ్ళు, ఎంత క్రీడాకారులను ఉత్పత్తి చేసిన వీళ్ళు, అంత దుర్మార్గమైన పరిపాలన సాగించిన వాళ్ళు. వాళ్ళ పాప ప్రక్షాళనే ఈ 1300 కోట్లు మాత్రమే, ఇంకా మిగతాది ఎంతలో తెలియదు. సో ఈ 1300 కోట్ల వాళ్ళ పాపం అట్లా చేసి పెడితే వీళ్ళు 11 నెలలైనా వచ్చినాక కూడా మరి 1300 కోట్లను వీళ్ళ అభివృద్ధి చేయలేదు. ఇది వీళ్ళ పాపం కట్టుకుంటున్నారు అమ్ముట. సో అందుకే ఏది ఏమైనా కూడా 2 పార్టీలు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాయన్న ప్రత్యక్ష తార్కాలు. మరి 3వ పార్టీకి అవకాశం ఇవ్వాలంటారా ప్రజలు? ఇక అది ప్రజలను నిర్ణయించుకుంటారు, అది మనం చెప్పలేం కదా. వాళ్ళకు బుద్ధి వచ్చి, ప్రజలకు కూడా బుద్ధి వచ్చి, మరి వీళ్ళు ఈ 2 పార్టీలను బొందబెట్టి 3వ పార్టీకి ఇద్దామా అని నిర్ణయించుకోవాల్సింది. 3వ పార్టీ ఉందా అండి తెలంగాణలో? మనం చెప్పలేం కదా. 3వ పార్టీ ఉందా తెలంగాణలో? ఇంకో పార్టీతో స్నేహహస్తంలో ఉండి 2 కలిసే వర్క్ చేస్తున్నాయా? అది సబ్జెక్ట్ కాదు ఇక్కడ. రైట్ శివలాల్ గారు చెప్పండి. ఓవరాల్గా ఇప్పుడు మరి రామ్మోహన్ గారు మాట్లాడింది విన్నారు, 2 అనలిస్టులు మాట్లాడింది విన్నారు. ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. ఒకటేమంటే ఇప్పుడు రాజమౌళి గారు మాట్లాడిన దాంట్లో ఏదైతే 300 కోట్ల రూపాయలు పెండింగ్లు ఉంది, 250 కోట్ల రూపాయలు నెలకు ఇచ్చేస్తే ఇది ఎప్పటికో అయిపోయేది అనేది హరీష్ రావు చెప్పింది అనేది 1300 కోట్లు సారీ. అయితే దాంట్లో
ఈరోజు ఇప్పుడే మనం లైవ్ బయట చూడడం జరిగింది. 270 కోట్ల రూపాయలు ప్రతి నెల మేము ఇస్తున్నాం, ఇంకా బకాయిలు ఏడుంటాయి అనేది శ్రీధర్ బాబు గారు ఓపెన్గా అసెంబ్లీలోనే ఏదైతే ప్రతిపక్షం ఎదురుగానే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు దీంట్లో ఎవరైతే హరీష్ రావు మాటల్లోనే ఇలా తప్పిదం కనబడుతుంది అనేది మనకి ఈరోజు స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పాపిరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఇంకొక మాట ఏమన్నాడంటే, ఇప్పుడు వాళ్ళు చేసిండ్రా వీళ్ళు చేసిండ్రా కాదు, సర్పంచులకు ఏదైతే తలనొప్పి ఉందో లేకపోతే వాళ్ళకి ఏదైతే బాధ ఉందో దాన్ని నివారించండి అనేది ఒక రకంగా. రెండు పార్టీలలో మీరు చేసిన తప్పిదమా మేము చెప్పిన తప్పిదమా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా వాళ్ళకి సర్పంచులకి సపోర్ట్గా మాట్లాడము పాపిరెడ్డి గారు చేసింది. అయితే ఈడ ఒకటి ఏమంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన మొదటి రోజు నుండి కూడా ఈరోజు ఖజానా ఖాళీ పెట్టిండ్రు అనేది ప్రజలకు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎప్పటికప్పుడు ఇప్పుడు లఘుచర్ల విషయంకి వచ్చినా లఘుచర్ల విషయంలో కూడా ఈరోజు ఏదైతే అప్పట్లో వాళ్ళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆడిన డ్రామా గురించి వాళ్ళని ఏదైతే జైలు పంపించడం కూడా జరిగింది, అవన్నీ జరిగిపోయినాయి. ఈరోజు అక్కడ రేవంత్ రెడ్డి గారి బంధువులకే భూములు ఇస్తున్నందుకు అది కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. గతంలో నిర్మల్లో కూడా వీళ్ళు ఏదైతే విత్తనాల ఫ్యాక్టరీ పెడతాము, మొక్కజొన్నలది ఏదో ఫ్యాక్టరీ పెడతామని చెప్పి వీళ్ళు క్లియర్ చేసిన దాన్ని అక్కడ 5 నుంచి 6 ఊర్ల ప్రజలు రైతులు వచ్చి ఇక్కడ మా దగ్గర ఇబ్బంది జరుగుతుంది, దీనివల్ల నష్టం జరుగుతుంది, మాకు ఈ వద్దు అనే రకంగా వాళ్ళు చెప్పిన దానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏదైతే రైతుల మాట విని ఈరోజు అది కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అక్కడ ఎవరు ఉన్నారు అనేది ఒకసారి అది క్యాన్సిల్ అయిపోయాక ఆడ ఎవరన్నా ఉండని అది ఇంకా ఆడ లేనట్టే అనే రకంగా ఈరోజు ప్రజలకు రైతులకి ఏదైతే మేలు చేయాలనే ఒక ఉద్దేశం మళ్ళీ అక్కడే ఆధ్యాత్మిక పార్క్ ఏదో కడతాం, మళ్ళీ ప్రజలందరూ మీరు భూములు ఇవ్వాలని మళ్ళీ ఇంకొక మెలికి పెట్టింది కదా ప్రభుత్వం అక్కడ నిర్మల్లోనా. అక్కడే ఇప్పుడు మీరు ఎక్కడైతే ప్రజలు స్థలాలు ఇవ్వదలుచుకోలేదో అక్కడే మళ్ళీ ఆధ్యాత్మికంగా పార్కులు పెడతానికి, అందరికీ వాతావరణం మంచిగా ఉండడానికి పార్కులు నెలకొల్పేందుకు మరి మీరు కావాలని స్థలాలు ఇవ్వాలని మళ్ళీ ఒక జీవో రిలీజ్ చేస్తుంది. ఒకటి ఏమంటే ప్రజల అభిమతం మేరకే అదేమన్నా చేసేది. వాళ్ళు రైతులు ఇవ్వనంటే మటుకు అక్కడ పోయి ఖచ్చితంగా ఇది చేయమని చెప్పేదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కాంగ్రెస్ పార్టీ చేదు. లక్ష్మీనారాయణ గారు రైట్, మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఏదో అడుగుతున్నారు క్వశ్చన్, ఏదో రామ్మోహన్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, ప్లీజ్. పాపిరెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే హామీ ఇచ్చిందో వాళ్ళు ఎలక్షన్ 1 year అయిపోయింది కాబట్టి ఆ బిల్లులు ఇవ్వమని చెప్తా ఉన్నారు. వీళ్ళు అది మాట్లాడమంటే వీళ్ళు ఏదో విషయం కాంగ్రెస్ పార్టీ దీన్ని డ్రాగన్ చేసి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ కొరకు విషయం మాట్లాడుతూ ఉంటారు. ఇమ్మీడియట్ గా సర్పంచ్లకు బిల్లులు ఇవ్వాలి. గడిచిన ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు, గడిచిన ప్రభుత్వం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇవ్వదా అండి? మరి అదనే విషయం చెప్పాలి కదా, ఎప్పుడు ఇస్తామని చెప్పాలంటారు పెద్దలు. చెప్తే ఇక్కడ హరీష్ రావు గారు ఏదైతే ఉన్నారో ఇక్కడ రామ్మోహన్ గారు మీరు మాట్లాడే దానిలో వాస్తవం ఉంది. మేము ఇవ్వకపోతే మీరు ఇవ్వరా, మేము ఇవ్వలేదనే మాటని హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడలా. ఆయన అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు రైతుల మీద సర్పంచుల మీద విపరీతమైన ప్రేమ ఆయనకే ఉన్నట్టు మరి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళు పుస్తులు అమ్ముకుని తీసుకొచ్చి ఎప్పుడు మీరు క్లియర్ చేస్తారు అని చెప్పి డైరెక్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక నెప వేసినట్టు వేసి ఆయన వాకౌట్ చేయడాన్ని ఎలా చూడాలి? మీరు ఒక వ్యక్తిగా చెప్పండి, ఒక బీఆర్ఎస్ నేతగా కాకుండా ఒక వ్యక్తిగా చెప్పండి. ఎలక్షన్ సమయంలో ఇప్పుడు ఏమంటారు, శివన్ ఏమంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే డ్రామా. ఎలక్షన్ జరిగిన నెక్స్ట్ డే నుంచి ఎలక్షన్ ముందు ఏం చెప్పింది, వీళ్ళంతా అలవిగాని హామీలు ఇచ్చి విస్తృతమైన పథకాలు పబ్లిక్ కి చెప్పడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన, రాష్ట్ర ఖజానా పైన వీరికి అవగాహన ఉందా లేదా ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్. ఏం అవగాహన లేకుండా రాష్ట్ర ఖజానా పరిస్థితి తెలియకుండా మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే కదా సార్ అవగాహన రావడానికి. మీరు ఒక అఖిలపక్ష సమావేశం ఏదన్నా పార్టీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారా, ఒక శ్వేతపత్రం ఏమైనా ఇచ్చారా? మీరు ఎవ్వరికి ఏం చేయకుండా మీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఎవ్వరు ప్రశ్నించకుండా ఎవరా తెలుస్తుంది చెప్పండి. వినండి ఏం చెప్తున్నాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్న ఒక చట్టం ఉంది మనకి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఒక దరఖాస్తు ఇస్తే అన్ని విషయాలు బట్టబయలు అయితే. ఒక జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ అనుభవం ఉంది. రాష్ట్ర పరిపాలన లోపల పరిపాలించిన వాళ్ళకు కొత్తగా అంటే రాష్ట్రం గురించి మరి ఇంత కూడా గత కూర్చొని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చాలా బాగా చెప్తున్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అక్కడ అధికారి లేడు,
మొత్తం అసలు ఆన్సర్ చెప్పే వాళ్ళే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఎందుకంటే ఆర్టీఐకి ఎన్నో అప్లికేషన్స్ వచ్చినాయి. నేనేం చెప్తున్నా అంటే వినండి ఒక్క నిమిషం వినండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మీరు ఎలక్షన్ కి వచ్చేది లేకుండే, మీరు ఎలక్షన్ మూడోసారి కూడా మేమే అధికారం ఉంటాము, ఇంకా ప్రజలని ఇంకా ముంచాం అనుకుంటారా రామ్మోహన్ గారు? నుంచి కాదు, మాకు వ్యవహారం చక్కదిద్దే చేత కాదని ఎలక్షన్ పోయేది లేకుంటే మేమే ఉంటుంటే మేమే వ్యవహారం చక్కదిద్దుతుంటే మళ్ళీ అద్భుతంగా పరిపాలన చేస్తుంటే. మీరు పరిపాలన చేయమని ప్రజలు మీకు పట్టం కడితే మా దగ్గర డబ్బులు లేవు, కేసీఆర్ గారు అప్పులు చేసిపోయాడు, వడ్డీ కట్టడానికి మాకు శాతం అవుతుంది అంటే శాత కానప్పుడు గద్దె దిగిపోండి అని చెప్తున్నాం బేషరతుగా. మళ్ళీ కేసీఆర్ గారు కూర్చుంటారు. రైట్ రామ్మోహన్ గారు, శివకుమార్ గారు ఒక్క నిమిషం. రైట్ రామ్మోహన్ గారు, పాపిరెడ్డి గారు విన్నారు కదా, ఎవరైతే మీరు చేసిన అప్పుల్ని తీర్చలేకపోతే గద్దె దిగిపోండి, మళ్ళీ మేము అప్పులు చేసుకుంటాం, రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ బంగారు తెలంగాణ చేస్తాం రామ్మోహన్ గారు అంటున్నారు. ఏమంటారు పాపిరెడ్డి గారు? చెప్పండి ప్లీజ్. పాపిరెడ్డి గారు, రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గర. ఎస్ పాపిరెడ్డి గారు ప్లీజ్ మీరు చెప్పాలి దీనికి. ఇప్పుడు ఒకటి లక్ష్మణ్ చెప్పండి. ఈ విషయాలు మొత్తం అసెంబ్లీలో జరిగిన చర్చ. రైట్ పాపిరెడ్డి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రాజమౌళి గారు, వినపడతలేదు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. హలో హలో చెప్పండి. హలో చెప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వం మీరు ఫ్రీజ్ అవుతుంది సార్, మీ దగ్గర కొంచెం వీక్ ఉంది సిగ్నల్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రాజమౌళి గారు, రామ్మోహన్ గారు మాట్లాడారు కదా, మీరు ఏదైతే ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ పార్టీ దిగిపోండి, మేము అప్పులే అయితే చేసామో ప్రజలకి మళ్ళీ మేము పాలించుకునే వాళ్ళం కదా, మీరెందుకు హక్కు లేనప్పుడు మీరు పరిపాలన లేనప్పుడు దిగిపోండి అంటున్నారు. కరెక్టేనంటారు అది? వీళ్ళకు ఎందుకంటే ఇప్పుడు అధికారం లేదు, ఆయన పోయి ఫామ్ హౌస్ లో నడుపుతున్నాడు, ఈయనకు బిడ్డ వచ్చింది, అటు అల్లుడు ఈయన కొడుకు ఈయనకు వశపడతలేదు, వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు కాంగ్రెస్ మీద. సో ఇక్కడ అట్లా అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడి వచ్చిన మీరు ఆగండి మిత్రమా, మీరు ఆగండి. ప్రజల ద్వారా ఎన్నుకోబడి వచ్చిన ఒక సీఎం 5 సంవత్సరాలు ఉంటాడు. ఆయన అనుకూలంగా ఆయన పరిపాలన, మీరన్నట్టు పరిపాలన లోపల ఆయన తీర్చుతాడు. ఎందుకంటే ఆయన పరిపాలించింది 1 year. ఈ 1 year లోపల ఆయన ప్రొక్యూర్ చేసుకోవాలి, మనకు డబ్బులు ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చాడు. ఇక్కడ మీకు ఇంకొకటి గుర్తు చేస్తాం, మీకు సరిగ్గా 1 year బ్యాక్ అంటే రేవంత్ రెడ్డి సీఎం కాకముందు January 9, 2023లో ఆయన ఏమన్నాడంటే ఒక మాట అద్భుతంగా చెప్పిండు. రాష్ట్రంలో అంటే టిఆర్ఎస్ పరిపాలిస్తున్న సమయంలో 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినారు అన్నాడు. కొందరు సర్పంచులు మంగళసూత్రాలు అమ్మకానికి పెట్టారన్నాడు. ప్రభుత్వం వెంటనే పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. ఇది ఎప్పుడు డేటు? 9th January 2023లో. సో ఈయన రేవంత్ రెడ్డి గారు మొత్తానికి అధికారంలోకి వచ్చి 1 year అయింది. మరి 1 year అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనకు బాగా గుర్తుంది ముఖ్యమంత్రి గారికి 60 మంది సర్పంచులు చచ్చిపోయినారు అన్నది ఆ రోజు అంటే ప్రూఫ్ గా అన్నాడా, అథెంటికేషన్ తో అన్నాడా, ప్రూఫ్స్ పెట్టుకొని అన్నాడా? ఈయన మరి సర్పంచ్ ఈయన సీఎం అయిన తర్వాత సంవత్సరం అయినాక కూడా ఆ 60 మంది ఎందుకు గుర్తించలేదు? ఏ రోజు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? సో ఇప్పుడు ఇవన్నీ నేను ఏ ప్రభుత్వం 2 ప్రభుత్వాలను చెప్తున్నా. ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మీరు దిగిపోరాడము 100% తప్పు. రెండో పాయింట్, ఇవాళ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆ 60 మంది చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడకపోవడం తప్పు. అన్నిటి నుంచి దుర్మార్గం ఏంటంటే ఈ 1300 అంటున్నారు, అంటే ఫిగర్ చాలా చేంజ్ అవుతుంది. ఒక దగ్గర 1100 కోట్లు, ఇంకో దగ్గర 3000 కోట్లు. సో ఇవి తీర్చాల్సిన బాధ్యత ఈయన మీద ఉంది, ఈయన తీర్చాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకొకటి అదే అప్పుడు దాదాపు 1200 పైచిలకు సర్పంచులు నానా రకాల కష్టాలు పడ్డారు అని చెప్పేసి ఆ సర్పంచులు నాయకులు అంటున్నారు. సో వీళ్ళందరితో ఒకసారి కూర్చొని ఆయన మాట్లాడితే సరిపోతుంది కదా. సో సీఎంఏ కాకుండా ఆయన మంత్రులు ఆయన కూర్చొని మాట్లాడారు కదా. సో ఇది ఒకరు గురుడజాలు చూడడం తప్ప తెలంగాణ ప్రజలకు ఇది నయా పైసా అవసరమైన సబ్జెక్ట్. రైట్, కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. ఈరోజు శాసనసభలో జరిగిన వాడివేడి చర్చ గురించి కంక్లూడ్ చేయండి రాజమౌళి గారు. ఏం చేస్తామండి, ఇవాళ వీళ్ళకేమో సబ్జెక్ట్ లేదు,
వాళ్ళు ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయలేకపోయి తోక ముడుచుకొని సప్లైగా వాకౌట్ చేసిండ్రు. వాళ్ళకి అక్కడ సబ్జెక్ట్ ఉంటే కదా ఏమైనా మాట్లాడడానికి. కానీ అల్టిమేట్ గా ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఇంకా పాపం అమాయకులు కాబట్టి వీళ్ళని ఇంకా భరిస్తున్నారు. వీళ్ళని భరించే ఇంకా అంటే వాళ్ళను వీళ్ళను వాళ్ళు 10 ఏళ్ళు భరించారు, వీళ్ళు 1 సంవత్సరం భరించారు. మరి ఇవన్నిటికి ఎప్పుడు విరుగుడు వస్తుందో అన్నదే మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఒక సూచన నాది, దయచేసి ప్రజాధనం వృధా కావద్దు. శాసనసభలు జరుగుతుందంటే ఒక ఆషామాషిగా 1000, 2000 కాదు, లక్షల ఖర్చు అవుతుంది. మీ విలాసాలకు దాన్ని వాడుకోకండి, మీ అహంకారాలకు వాడుకోవద్దు, మీ కోపతాపాలకు వాడుకోవద్దు. ప్రజలకు పనికొచ్చే పనులను డిస్కషన్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. రైట్, పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. పాపిరెడ్డి గారు రైట్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. మేము ఒకటి చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, ఎప్పుడైతే ఎలక్షన్ బిఫోర్ రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రచార సమయంలో కూడా చెప్పిన హామీలు ఇవ్వాల్సిందే, అన్ని నెరవేర్చాల్సిందే. సర్పంచులు ఆ రోజు చనిపోతున్న వీళ్ళ పెండింగ్ బిల్లులు అని ఇప్పుడు రాజమౌళి పెద్దలు చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ బిఫోర్ ఏదైతే చెప్పినరో నిబంధనతోటి దాని మీద పూర్తిగా వారు స్టాండ్ కావాలి, స్టికాన్ కావాలి. సర్పంచ్ బిల్లులు మీరు కేసీఆర్ పైన గత ప్రభుత్వం నెపం బంద్ చేయండి. మీరు ఎలక్షన్ లో గెలిచి కూడా సుమారుగా 1 year దాటిపోయింది. 1 year దాటిపోయిన తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ గత ప్రభుత్వం నిరంతరం కేసీఆర్ గారు జపం చేశారు తప్ప మీరు ఇంకో పని లేదు. మీరు ఒక్కటి మేము ఏం చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున, మీరు ఇమ్మీడియట్ గా అధికారంలో ఉన్నారు కాబట్టి సర్పంచ్ల బిల్లులు మంజూరు చేయండి, గత ప్రభుత్వం నెపం బంద్ చేయండి. మీకు 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చింది. పెద్దలు అంటారు రాజమౌళి గారు, మీరు ఏదో 5 సంవత్సరాలు ఉంటారు ప్రభుత్వం, మీరు ఎదురుదాడి చేస్తే, ఎదురుదాడి మేము చేయట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, తెలిసి కూడా హామీలు ఎందుకు ఇవ్వడం జరిగింది? మరి ఇచ్చినప్పుడు ఒక ధైర్యంతో ఇచ్చింటే ఎట్లా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపియాలి, రిసోర్సెస్ ఎట్లా పెంచుకోవాలి, ఆర్థికంగా రాష్ట్రానికి ఇన్కమ్ సోర్స్ ఎట్లా పెంచాలి, ఇది ఆలోచన చేయాలి. ఇదో పెట్టి 24 గంటలు కేసీఆర్ గారు అప్పులు చేసిర్రు, కేసీఆర్ గారు వడ్డీలు కట్టనికే మాకు సరిపోతలేదు, మేము ఇయ్యలేకపోతున్నాం, ఈ నెపం బంద్ చేయాలి. నీవు ఒకవేళ పూర్తిగా ఇందులో విఫలమైపోతే బేషరతుగా రాజీనామా చేసి పక్కకు తప్పుకొని చెప్తున్నాం. అంతే తప్పితే నువ్వు గద్దె దిగుతావు, నేను దింపుతాం, మేము ఎక్కుతాం, మేము అనట్లేదు. నీవు చెప్పిన మాటల సందర్భంగా మాట్లాడాల్సి వస్తే ఈ విషయం కాబట్టి పెద్దలందరూ గమనించాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతగాంతరం అని మొత్తం అందరికి అర్థమవుతుంది. ఎప్పుడైతే నువ్వు నెపం గత ప్రభుత్వం పని చేసినావో నీ అసమర్థత అక్కడ బయటపడుతుంది. కాబట్టి నీ అసమర్థతను మళ్ళీ నిరూపించుకోకు. దయచేసి నువ్వు సమర్థునిగా నిరూపించుకొని మేము కూడా కోరుకుంటారు. 5 సంవత్సరానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, నువ్వు 5 సంవత్సరాలు ఫుల్ఫిల్ చేసుకో, చేసి సమర్థత నడిపి. అంతేగాని గత ప్రభుత్వం అప్పులు చేసింది మేము వడ్డీలు కట్టికనే సరిపోతున్నాయి అని ప్రతిరోజు నిరంతరం 365 రోజుల నుంచి ఇదే జపం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ మంత్రివర్గం, మిగతా పెద్దలు కూడా. ఇదంతా బంద్ చేసి ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మంచిగా నడిపేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, శివలాల్ గారు కంప్లీట్ చేయండి. ఈరోజు రామ్మోహన్ గారు మాట్లాడిన దాంట్లో కానీ లేకపోతే రాజమౌళి గారు చెప్పిన దాంట్లో కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం జరిగింది. 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేయని పనులు ఈరోజు సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది. ఖజానా ఖాళీ ఉన్నా సరే సమర్థవంతంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే అలీబాబా 40 దొంగలు అన్నట్టు ఈ కేసీఆర్ పార్టీలో ఉన్న దొంగలంతా దోచుకుపోయినరు, ఆ ఫ్యామిలీ పార్టీ దోచుకుపోయింది అనేది కూడా తెలిసిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో ఈరోజు 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేయని పని ఈరోజు చేయడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్టి పరిస్థితుల ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ప్రజలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఇప్పుడు ఏదైతే గురుకులాలలో కానీ ఆ స్కూళ్ళల్లో కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ పోయి ఈరోజు పిల్లలకు ఒక మంచి డైట్ కూడా ఇచ్చి అక్కడ ఇదే రకంగా ఉండాలనేది కూడా ఒక నిర్ణయం. ఇక్కడ ఇంకో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఇక్కడ గతంలో ఏమో కానీ గడిచిన 2-3 నెలల నుంచి ఈ పిల్లల విషయంలో ఫుడ్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పి అనేక ఆరోపణలు వచ్చిన వేళ ప్రభుత్వం చెప్పినవి అన్నింటినీ కూడా అధికారులు తూచా తప్పకుండా పాటిస్తారా? ఏ టైం నుంచి మీరు ఇచ్చిన కొత్త డైటు అమల్లోకి వస్తుంది? ప్రజలందరికీ అక్కడున్న పిల్లలందరికీ అక్కడున్న అధికారులందరూ ఏ రకంగా ఏ టైం నుంచి ఇవ్వబోతున్నారు? దీని మీద ఇన్స్పెక్షన్ ఎవరు చేయబోతున్నారు? రానున్న రోజుల్లో పిల్లలకి వాళ్ళ ఆరోగ్యానికి ఎటువంటి భద్రత కల్పించబోతున్నారు? అది ఆల్రెడీ ఏదైతే విద్యా కమిషన్ వేయడం జరిగింది, ఆకునూరు మురళి గారిని దానికి ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రితో సహా మంత్రులు అధికారులు
అందరూ కూడా ప్రతి స్కూల్ దగ్గర పోయి ఒక ఏకతాటిగా ఒకటే రోజు ఆ కార్యక్రమం పెట్టి ఇదే మెన్యూ అనేది కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ తర్వాత ఎక్కడ కూడా ఏ కంప్లైంట్లు రాకుండా, ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గత సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినో దాన్ని కంప్లీట్ చేయకుండా అడ్డుపడుతూనే ఉంది. ప్రతి దగ్గర కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాల్లో వీళ్ళు ఏదో రకంగా అడ్డుపడి ఏదో ప్రచారం చేయడము, వాళ్ళ సొంత లాభి వాడడము కానీ అది చేయడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మటుకు ముందుకు పోతుంది. వాళ్ళు ఎవరైతే వెనకాల నుండి ఈ పిల్లలకి ఏదైతే ఇన్ఫెక్షన్ కావడానికి ఏదైతే చేసిండ్రో వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసేయడం జరిగింది. ఈరోజు అక్కడ స్టాఫ్ని కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. లక్ష్మీనాథ్ గారు. ఎస్, పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఇవాళ ఈ చర్చల సారాంశం చూస్తే నాకు ఏమనిపిస్తున్నది అంటే, రెండు పార్టీలు రైట్, పాపిరెడ్డి గారు మీది దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఈరోజు. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ జరిగింది. ప్రజెంట్ సర్పంచులకి ఏవైతే బిల్లులు పెండింగ్లో ఉన్నాయో వాటి ఇమీడియట్లీగా రిలీజ్ చేయాలి అని చెప్పి, మరి అది రిలీజ్ చేయనందుకు గాను మేము సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పి మరి కొంతమంది ఎమ్మెల్యేలు, హరీష్ రావు గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు వాకౌట్ చేయడం జరిగింది. ఇక మీరు సమాధానం చెప్పలేక గత ప్రభుత్వంలో మీరు అప్పులు చేసిన అప్పుల వలన ఈ రోజున సర్పంచులకి ఈ రకంగా ఉంది. రానున్న రోజుల్లో సర్పంచులందరికీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బిల్లుల్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తాం, బట్ దాన్ని దామాషా పద్ధతి ప్రకారం రిలీజ్ చేస్తాము. మీరు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈ రోజున ఉన్నట్టుండి సర్పంచుల మీద ప్రేమ వచ్చినట్టు మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ మాటలు చెప్పేయని కూడా కంప్లీట్గా అబద్ధాలని చెప్పి మంత్రులు శ్రీధర్ బాబు గారు కానీ లేదంటే సీతక్క కానీ చెప్పడం జరిగింది. మరి చూడాలి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సర్పంచులకి బిల్లులు ఇవ్వబోతుందా, లేదంటే సర్పంచుల పక్షాన రైతుల పక్షాన పోరాడి బీఆర్ఎస్ మరొకసారి బౌన్స్ బ్యాక్ అవబోతుందా. ఏదేమైనా కూడా రానున్న రోజుల్లో ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి న్యాయం జరగడం కోసం శాసనసభలో వాదనలు జరగాలి తప్పితే, సమస్యలు పరిష్కరించాలి తప్పితే, పరిష్కరించబడకుండా ఉండడానికి ప్రతిపక్షాలైనా వాకౌట్లు చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ రకంగా ప్రజలకి న్యాయం జరగదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి.